Namaste. Welcome to Sakshi Digital Exclusive. This is Durga. Hi friends. Aliens. ఈ మధ్య కాలంలో తరచూ వినిపిస్తున్న మాట ఇది. అసలు గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా లేదా అన్న డౌట్లో ప్రపంచం ఉంటే ఏళ్ల క్రితమే ఈ ఏలియన్స్ కు సంబంధించిన రహస్యాలు ఏకంగా అప్పటి అమెరికా అధ్యక్షుల వారికే తెలుసన్న విషయం ఇప్పుడు బయటపడింది. ఆ రహస్యం ఏమిటి, అసలు అమెరికా అధ్యక్షుడికి ఏమి తెలుసు అన్న విషయాలు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ సృష్టి అనేది ఎప్పటికీ అంతుబట్టని అనంత రహస్యం. భూమిపై మానవుడు తనతో పాటు నివసించిన ఎన్నో జీవరాశుల గురించి తెలుసుకున్నాడు. కానీ అనంత ఆకాశంలో దాగున్న అంతరిక్ష రహస్యాలు ఇంకా చాలానే ఉన్నాయి. కానీ అగ్రరాజ్యం అమెరికా మాత్రం ఈ రహస్యాలను చాలా వరకు తెలుసుకొని ప్రపంచానికి తెలియనియకుండా జాగ్రత్త పడిందని ఓ ఆరోపణ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. 1964 సంవత్సరం అమెరికా న్యూ మెక్సికోలోని హోలోమన్ ఎయిర్ ఫోర్స్ బేస్. రాత్రి సమయం. ఆకాశం చీకటిగా ఉన్న ఆ సమయంలో ఒక్కసారిగా 3 అంతరిక్ష నౌకలు అంటే యుఎఫ్ఓలు ఆ బేస్ను సమీపించాయి. ఊహించండి, వాటిలో ఒకటి నేరుగా భూమిపై ల్యాండ్ అయింది. ఆ స్పేస్ షిప్ తలుపు తెరిచి ఒక గ్రహాంతరవాసి నాన్ హ్యూమన్ ఎంటీటీ కిందికి దిగింది. అది ఏలియన్. అక్కడి ఎయిర్ ఫోర్స్ సిఐఏ అధికారులతో సంభాషించింది. మాటలు జరిగాయి, సమాచారం ఇచ్చింది. కానీ ఏమిటి ఆ మాటలు, ఏం చెప్పింది ఆ ఏలియన్ అన్న విషయాలు మాత్రం రహస్యంగానే ఉండిపోయాయి. దాదాపు 60 సంవత్సరాలు ఈ విషయం బయటకు పొక్కలేదు. మరి ఇప్పుడు ఎలా వెలుగులోకి వచ్చింది? ఇదంతా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ 2003లో ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఎరిక్ డేవిస్తో ప్రైవేట్గా చర్చించినప్పుడు వెలుగులోకి వచ్చింది. బుష్ చెప్పినట్లు ఆ ఏలియన్ అధికారులతో మాట్లాడిన తర్వాత మరిన్ని వివరాలు అడిగినప్పుడు మీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని బదులిచ్చారట. ఇదంతా ఇప్పుడు ఓ డాక్యుమెంటరీ రూపంలో బయటకొచ్చింది. ఈ డాక్యుమెంటరీ ది ఏజ్ ఆఫ్ డిస్క్లోజర్లో ఎరిక్ డేవిస్ ఈ వివరాలను ఉటంకిస్తూ చెప్తున్నారు. ల్యాండ్ అయిన క్రాఫ్ట్ నుంచి ఓ గ్రహాంతరవాసి కిందికి దిగి ఎయిర్ ఫోర్స్ సిఐఏ అధికారులతో సంభాషించింది అని బుష్ తనతో అన్నట్లు డేవిస్ వివరిస్తున్నారు. అనేక రకాల గ్రహాంతరవాసుల ఆనవాలను మనం స్వాధీనం చేసుకున్నాము అని భౌతిక శాస్త్రవేత్త హాల్ ఫుట్హాఫ్ చెప్పగా, యుఏపీల కారణంగా గాయపడిన సైనిక సిబ్బందికి భయంకరమైన కాలిన గాయాలయ్యాయి అని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుడు గ్యారీ నోలన్ అన్నారు. ఈ చిత్రంతో అమెరికా అధ్యక్షుడు గ్రహాంతరవాసుల ఉనికిని అధికారికంగా ప్రకటిస్తారని ఆశిస్తున్నాను అని ఈ డాక్యుమెంటరీ దర్శకుడు డాన్ ఫరా ఆశ వెలిబుచ్చారు. అయితే కొసమెరుపు ఏంటి అంటే ఈ ఆరోపణలకు ఫిజికల్ ఎవిడెన్స్ ఏమీ లేవు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఈ రహస్యం మాజీ అధ్యక్షుడు బుష్కు మాత్రమే కాదు, ఇప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కూడా తెలుసు. 2025లో తన 2వ టర్మ్లో ఉన్న ట్రంప్ ఈ ఏలియన్ కాంటాక్ట్ గురించి పూర్తిగా తెలుసుకొని ఉన్నారని, కానీ అది ఇప్పటికీ రహస్యంగానే దాచి ఉంచారని నిపుణులు ఊహిస్తున్నారు. ఎందుకు? ప్రపంచాన్ని భయపెట్టడానికా లేదా మరిన్ని రహస్యాలను రక్షించడానికా? అయితే ఈ డాక్యుమెంటరీ వెలుగులోకి తీసుకొచ్చినప్పటికీ అధికారులు ఇప్పటికీ మౌనం వహిస్తున్నారు. ఊహించండి, మన భూమి ఆకాశంలో తిరిగే అతిథులతో ఎప్పటి నుంచో మాట్లాడుతోందా? ఇది భయం కాదు, ఆకర్షణ. ఫ్రెండ్స్, ఏది ఏమైనప్పటికీ నిప్పు లేనిదే పొగరాదు. అందనంత ఎత్తులో ఉన్న ఏలియన్స్తో అమెరికా వాళ్ళు ఎప్పుడో కలిశారన్నది ఇప్పుడు బయటపడ్డ రహస్యం. భవిష్యత్తులో ఇంకా ఇలాంటి రహస్యాలు ఎన్ని బయటపడతాయో చూడాలి. మరి ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యాంకర్ దుర్గా సైనింగ్ ఆఫ్.